నమస్తే. ఎపిసోడ్ నెంబర్ 2 ఇది. కాకతీయ యూనివర్సిటీలో మనం ఉన్నాం. ఫస్ట్ ఎపిసోడ్లో మనం పోతన హాస్టల్ ఫ్యాన్ విరిగిపడ్డ ఘటన, అక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటన్నది చాలా దారుణమైన పరిస్థితులను మీకు కళ్ళగట్టినట్టుగా చూపించడం. నాతో పాటు క్రాంతిదళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ గారు కూడా ఉన్నారు. సో ఇప్పుడు నేను నిలబడి కనీసం మాట్లాడలేని పొజిషన్లో ఉన్నా. కారణం ఏంటంటే మెస్, ఇది కాకతీయ యూనివర్సిటీలో మెస్ ఎదురుగా, ఇది ఉమెన్స్ హాస్టల్, పిల్లలు వచ్చి అమ్మాయిలు వచ్చి ఇక్కడ తింటుంటారు. ఇది కామన్ మెస్ అయినా కూడా అమ్మాయిలు వచ్చి ఇక్కడ తింటుంటారు. సో ఎంత దారుణమైన పరిస్థితి ఈ మెస్కి ఎంటర్ అయ్యే ముందు ఉన్నదో మనకు కళ్ళగట్టినట్టుగా మనకు కనబడతా ఉన్నది. ఎంత హైజీన్గా యూనివర్సిటీ ప్రాంగణాలు ఉన్నాయో మనకు కనబడుతున్నది. ఇది మనం చూపించాల్సింది. ఒక్కసారి ఈ భయంకరమైన పరిస్థితిని ఒకసారి చూడండి. మొత్తం ఎక్కడెక్కడ ఫుడ్ పడేసినారు, క్లీన్ చేసే వాళ్ళు లేరు. మరి ఎందుకు ఇక్కడ పడేస్తున్నారని కూడా అడిగే వాళ్ళు ఎవరు లేరు. కనీసం నిలబడి మనం గాలి పీల్చుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. సో ఎపిసోడ్ నెంబర్ 2లో కాకతీయ యూనివర్సిటీలో భోజనం ఎట్లా ఉంది అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్లో పోతన హాస్టల్లో ఉన్న అమ్మాయిలు ఏం చెప్పినంటే చాలా దారుణమైన ఫుడ్, మేము ఒకవేళ క్వశ్చన్ చేసినా ఫుడ్ బాగాలేదని అడిగినా కూడా మా పేర్లు రాసుకుంటున్నారు, మెస్ నెంబర్లు రాసుకుంటున్నారు అని అడుగుతూ ఉన్నారు. అయినా కూడా మేము ధైర్యంగా ఎందుకు భోజనం ఇట్లా ఉందని అడుగుతున్నామని అంటున్నారు. ఆయన కడుక్కోవడానికి వాటర్ లేవు, మళ్ళీ హాస్టల్కి వెళ్ళి కడుక్కోవాల్సిన సిచ్యువేషన్ ఉంది అంటున్నారు. సో ఎందుకు ఈ పరిస్థితి ఉంది ఒకసారి మనం లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సపోర్ట్గా పెట్టిరు ఇవి. అది అయిపోయింది అండి, ఏం లేదు. బల్లి సంసారాలు చేస్తారు. సో ఇది హాస్టల్, ఇది మెస్ ఓన్లీయా? మెస్ ఇది. సో ఓకే. సో ఇది మెస్ లోపలి పరిస్థితి. బిల్డింగ్లు మొత్తం జరగండి, కొంచెం వెనక్కి జరగండి కొంచెం. సో ఇది మెస్ ఏరియా. ఇవే నీళ్ళు తాగాలమ్మా మీరు? వేరే వాటర్ ఏం లేవు? మాట్లాడండి అమ్మా. ఎట్లుంటాయి నీళ్ళు? పర్లేదా? మెస్ ఎట్లా ఉంటుంది చెప్పమ్మా, ఓపెన్గా చెప్పండి. ఎందుకు అట్లా? ఇందులో ఏముంది? ఎందుకు అక్కడ తినాలి కదా? అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే. సో ఈ ప్లేస్లో మీరు వాటర్ తాగాల్సిన సిచ్యువేషను. పాకురు పట్టింది, ఫంగస్ ఉన్నది, కొన్ని కప్పు లేదు. దీని చుట్టుపక్కల లోపలంతా అదే సో యాక్చువల్గా ఇక్కడ వీళ్ళు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ట్యాప్స్ చూడండి, మొత్తం ఇదైపోయి టోటల్ కొలాప్స్ అయిపోయినాయి ఇవి. అందుకే వీళ్ళు ఇక్కడ కడుక్కునే ఛాన్స్ లేదు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఎక్కడైతే పడుకుంటారో, ఎక్కడైతే వాళ్ళ బెడ్స్ ఉంటాయో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ట్యాప్స్లో వీళ్ళు ప్లేట్లు క్లీన్ చేసుకోవాలన్నమాట. చూడండి ఒక్కసారి, ఈ పని చేయించడానికి ఎంత సమయం పడుతుంది? ఈ పని చేయించడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? మీరు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడే వీటిని దృష్టిలో పెట్టుకోవాలి కదా. సో దానికి సమయం పడుతుంది అనుకుంటే ఆల్టర్నేట్ ఏంటి అన్నది కూడా ఆలోచించాలి కదా. ఇక్కడ చూడండి. సో ఇంతమంది ఇది హాస్టల్ ఉండే, దీన్ని ఇక్కడ మెస్ చేసిరనమాట. మొత్తం లోపలంతా ఇదైపోయి ఉన్నది. సో దీన్ని వాడట్లేదు ప్రస్తుతానికి. వాడట్లేదు కదా, ఇవన్నీ వాడట్లేదు, ఈగలు మొత్తం. సో వీళ్ళంతా లంచ్ చేస్తున్నారు. సో ఇది విమెన్స్ హాస్టల్. ఇది బేసిక్గా ఏమైందంటే వీళ్ళు మాట్లాడలేకపోవడానికి, కొంత ఇబ్బంది పడడానికి కారణం ఏంటంటే బెదిరింపులు కూడా ఉంటాయి ఇక్కడ. బేసిక్గా మీ మెస్ నెంబర్ ఏంది, మీరు ఎందుకు ఫుడ్ బాగాలేదని అడుగుతున్నారు? ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉన్నారా అమ్మా? ఎట్లున్నది ఫుడ్ చెప్పమ్మా, పర్లేదు చెప్పమ్మా. ఫుడ్ ఎట్లుంటున్నది? ఏం కర్రీ ఇవాళ? క్యాబేజీ కర్రీ. ఏమేం పెడతారు ఇవాళ డైలీ? ఇవాళ ఏం పెట్టినారు? ఇవాళ క్యాబేజీ, సాంబార్. ఇవి డైలీ ఉండే సాంబారును పెరుగు. కర్రీ చేంజ్ అవుతుంది అంతా. రైస్ ఎందుకమ్మా కలర్ కొంచెం ఇదిగా ఉంది? తెలియదు, కానీ ఫుడ్ బాగానే ఉంది. యా, ఏం తింటున్నారమ్మా? ఏం తింటున్నారు? ఏం కర్రీ? క్యాబేజీ. ఎట్లుంది ఫుడ్? ఇంకా తినలేదు. ఎంతమ్మా తినలేదు? ఇంకా తిన్న వాళ్ళు ఎవరు చెప్పలేరా? ఎవరు మాట్లాడరా? ఎట్లుందమ్మా ఫుడ్? బాగుందా? సో నో ఆన్సర్. అంటే ఇంట్లో తిన్నట్టుందా?
ఎట్లా ఉందమ్మా? ఎట్లుంటుంది బేసిక్గా ప్రతిరోజు? నార్మల్గానే తినగలుగుతున్నారా? 3 పూటలు తినగలుగుతున్నారా? ఎట్లా? ఇక నార్మల్గా మరి అంత టేస్ట్ కూడా ఉండదు. తింటాం ఇక ఇదేంది, ఇది పెరుగా? పెరుగు. పెరుగా మజ్జిగనా? మరి పెరుగు అన్నారు, పెరుగు అన్నది. ఓకే. యా, ఇప్పుడు నాన్ వెజ్ ఎప్పుడు పెడతారమ్మా? సండే. ఓన్లీ ఒక సండే పెడతారు. అవును. ఎగ్? ఎగ్ వెనస్డే ఫ్రైడే. యా, మాట్లాడతారమ్మా. ఎట్లుండదమ్మా ఫుడ్? అస్సలు బాగాలేదు. కొంతమంది బాగుందని ఎందుకు అంటున్నారు? వాళ్ళ టేస్ట్ తగ్గట్టు ఉంటే వాళ్ళకి నచ్చుద్ది, మా టేస్ట్ తగ్గట్టు ఉంటే మాకు నచ్చుద్ది. అది ఒకవేళ హైజీనిక్ గా చేసి అది కిచెన్ అదంతా ఓకే సెట్ అయితేనేమో అందరికి నచ్చుద్ది, లేకపోతే ఎవరికి నచ్చదు. ప్లస్ రైస్ చూడండి, కలర్ ఎందుకు ఇట్లుంది? కలర్ అంటే కలర్ ఇట్లుందంటే మాకు ఇట్లా తెలుస్తుంది. యాక్చువల్గా ఇది సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ ఏదా మనకు తెలియదు. రైస్ చూడండి, యాక్చువల్గా మాకు వచ్చే రైస్ ఇలా ఇలా ఉండదు కదా, ఇలా ఉండదు కదా మాకు వచ్చే క్వాలిటీ ఇలా ఉండదు కదా. ఫస్ట్ క్వాలిటీ కాదు ఇది, సెకండ్ క్వాలిటీ ఆర్ థర్డ్ క్వాలిటీ తెస్తున్నారు. కర్రీస్ ఎట్లుంటాయి? కర్రీస్ కూడా ఏం బాగోవు, యావరేజ్. తినాలి కాబట్టి తింటాం అంతే, తప్పదు కాబట్టి తింటాం. ఆడ మెనూలు ఉండేది ఒకటి, ఇక్కడ పెట్టేది ఒకటి. ఓకే కర్రీస్ అవి పెడుతున్నారు, అక్కడ కర్డ్ అని ఉంది, ఇక్కడ మజ్జిగ పెడుతున్నారు మాకు. దానివల్ల మాకు ఏమైనా యూజా? ఇప్పుడు వచ్చినాం మేము కాలేజ్కి వెళ్ళి, మా వల్ల అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఏముండట్లేదు. ఈ రోజు ఏదో ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది, ఇప్పటి వరకు ఫుడ్ వచ్చింది, లేకపోతే ఉండదు. ఇంత టైం ఫుడ్ ఉండదా? ఉంటది, కాకపోతే అంత అంటే ఫస్ట్ లో ఉన్నంత నీట్ గా ఇప్పుడు అయితే ఉండదు. ప్లస్ ఆ కిచెన్ కూడా హైజీనిక్ లేదు, ఒక మెయింటెనెన్స్ లేదు. చాలా వస్తున్నాయి ఫండ్స్ వచ్చినా కూడా దానివల్ల మాకేం యూజ్ లేదు. అంటే నెగ్లిజెన్సీ ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, మీరే చూడండి, మీరు ఎటు సైడ్ అయినా చూడండి, హైజీనిక్ ఏమైనా అనిపిస్తుందేమో చెప్పండి. అదే హైజీనిక్ లేదు. సాంబార్, ఇది సాంబార్ చూడండి, నూనె ఉండదు, ఏముండదు. దానివల్ల అసలుకి అంటే తినడం వల్ల కూడా ఏం యూజ్ లేదు దానివల్ల. అంటే చాలా మంది మనీ బయట పెట్టుకొని తినే అంత ఉండదు కాబట్టి ఇక్కడ అడ్జస్ట్ అవుతున్నారు. ఏదైనా పెడితే కదా దానికి ఒక బాక్స్ ఏదైనా పెడితే నీట్గా వేసుకుంటారు. అదే చెప్తున్నా కదా, హైజీనిక్ లేదు కాబట్టి ఇట్లుంటది. అది డేట్ చూద్దామని, జూలై 25, 2025. ఎవరమ్మా? మీరే హాస్టల్ అమ్మా? ఈ బ్లాక్ నాది. ఈ బ్లాక్. ఏం చదువుతున్నారు మీరు? ఎంహెచ్ఆర్ఎం ఫైనల్ ఇయర్. ఓకే. ఎట్లా ఉంది ఫుడ్? ఎట్లా ఉంది? బాలేదంటే ఎట్లా? అంటే ఒకసారి రైస్ ఉడకదు, ఇంకోసారి కర్రీ కూడా. ఈ రోజు అయితే అసలు కర్రీ బాగాలేదు, అది పూర్తిగా కర్రీ మొత్తం కంప్లీట్ కాకముందే తీసుకొచ్చి పెట్టినట్టున్నారు. టైంకి ఫుడ్ కూడా కొన్నిసారి ప్రిపేర్ అవ్వదు. అంటే ఇంత స్ట్రెంత్ ఉన్నప్పుడు అంత కంప్లీట్గా వండాలి ఫుడ్ అనేది. ఒక్కొక్కసారి కొందరికి సరిపోవట్లేదు, 2ంటికి ఫుడ్ అయిపోతే 3ంటికి వండి మళ్ళీ పెడుతున్నారు వాళ్ళు. అంటే ఇంత స్ట్రెంత్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అంత ప్రిపేర్ చేయాలి కదా వాళ్ళు ఫుడ్, అది పెట్టట్లేరు. ఇంకా హాస్టల్స్లో కూడా పాములు బాగా తిరుగుతున్నాయి. ఈవెన్ చెప్తుంటే కూడా అవి వెళ్ళిపోతాయి, మిమ్మల్ని అయితే కరవవు కదా అనేసి వాచ్మెన్స్ అలాగే చెప్తున్నారు మాకు. బాయ్స్ కూడా కొన్నిసార్లు బైక్లు వేసుకొని క్యాంపస్లో వస్తున్నారు, బైక్స్ వేసుకొని అవుటర్స్ వస్తున్నారు. ఈవెన్ నేను యాకోబ్ అంకుల్ ఉన్నారు, చెప్పాను నేను, మీరు వాచ్మెన్ డ్యూటీ చేపిస్తున్నారా లేదా, మరి వాళ్ళు ఎందుకు లోపలికి వస్తున్నారు అంటే, ఆ గేటుకి ఈ గేటుకి మధ్యలో 2 ఉండాలి వాచ్మెన్లు, మీ పర్మిషన్ లేకుండా లోపలికి అయితే రాలేరు కదా అని చెప్తే నేను చూస్తాననేసి చెప్పేశారు. తర్వాత ఇప్పటికీ స్టిల్ తిరుగుతూనే ఉంటారు కొందరు. నా పాయింట్ ఏంటంటే, నాన్ వెజ్ ఎప్పుడు సండే పెడుతుంటారు, సో చికెన్ ఎంత పెడతారు? ఒక చిన్న బౌల్లో పెడతారు, అంతే పెడతారు. ప్రోటీన్ ఫుడ్ అంటే ఎగ్స్ అన్న కనీసం ఏమైనా ఇస్తారా? ఎగ్స్ అంటే వెజ్ వాళ్ళకి ఎగ్స్ పెడతారు ఆ రోజు. మిగతా రోజులు ఎగ్ ఏమి ఇవ్వరా? బుధవారం, ఫ్రైడే ఉంటుంది, వెనస్డే సండే ఉంటుంది.
కొంతమంది పర్లేదు తింటున్నాం అని కొంత అటు ఇటుగా చెప్తున్నారు, అంటే వాళ్ళు ఏమైనా అంటే బెదిరిస్తారా ఏమన్నా గట్టిగా చెప్పి మాట్లాడితే? వీళ్ళు మాట్లాడరు అసలు, మాట్లాడరు. ఈరోజు చారు బాగాలేదు, ఫుడ్ బాగాలేదు, ఎలా ఉన్నా తినేసి వెళ్ళాలి, ఆకలేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో అంతే చేస్తారు. పురుగులు రావడము, రాళ్ళు అట్లాంటివి ఏమన్నా? వాటర్లో మార్నింగే నాకు ఒక పురుగు కనిపించింది, దానివల్ల వాటర్ తాగాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. ఎక్కడ ఇప్పుడు ఎదురుగా ఒక చిన్నది అది పెట్టినారు, అదేనా? ఇందులో రాలేదు, ఈ బ్లాక్ లో వచ్చింది. క్లీన్ చేస్తలేరు అసలు. చెప్పేది ఏంటంటే అన్న, ఒక్క నిమిషం. ఇంతకంటే మంచిది ఇది మజ్జిగ అయిపోయినట్టుంది, ఎండింగ్కి వచ్చింది. సో మజ్జిగ పెడుతున్నారు. లేదు, చూడండి ఒకసారి. దిస్ ఇస్ ద కర్రీ. ఇది మూతది అన్న. సో ఇది కర్రీ ఇంక అంతే. ఇది హాస్టల్ అంటే ఇది గవర్నమెంట్ హాస్టల్, ఇట్లనే ఉండాలంటే అట్లా వండుతారు అన్నట్టు, అంతే. ఇక మీరు ఎందుకమ్మా సర్వింగ్ చేసే వాళ్ళు ఉండరా అమ్మా? ఉన్నారా? ఓకే ఓకే ఓకే. స్టాఫ్ తక్కువనే ఉన్నారా? ఎంతమంది, ఎంతవరకు మీరు పని చేస్తారమ్మా? 9 అవుతుంది. 9 ఎప్పుడు వస్తారు మీరు? 2 గంటలకు వస్తాం. ఎంతమంది ఉన్నారు మీలాగా పనిచేసే వాళ్ళు? ఇప్పుడు మాలాగా పనిచేసే వాళ్ళు దీంట్లో 4 ఉన్నారు. సరిపోద్దమ్మా? మీరే ఉండాలా? లేదు, బాయ్స్ వండుతారు. సో ఇది కర్రీ. సో ఇవాళ ఏంది? ఇవాళ ఏ వారం? ఏ వారం అన్నా? చపాతి పప్పు పెట్టిరామ్మా? క్యాబేజీ విత్ శనగపప్పు, సాంబారు, కర్డు. రాత్రి దొండకాయ కర్రీ అట, టొమాటో చట్నీ, సాంబార్, మజ్జిగ. ఇది ఏంది? కిచెన్. సో ఇది వంట వండే కిచెన్ అనమాట. ఒకసారి మీరు బయటనే ఉండండి. వంట వండే కిచెన్ ఇది. సో ఎంత హైజీన్గా ఉందన్నది మనకు కనబడుతుంది. ఎందుకు ఇప్పుడు ఒక హోటల్లో, ఒక 5 స్టార్ హోటల్లో, 7 స్టార్ హోటల్తో ఎవరు కంపేర్ చేయట్లే. అట్లీస్ట్ కనీసమైన ఎటువంటి ఇది లేకుండా, దోమలు లేకుండా, ఈగలు లేకుండా అట్లాంటి వాతావరణంలో ఎందుకు వండి పెట్టారు కనీసం? చూడండి. సో ఇది కిచెన్ లోపలి. ఇదంతా స్టీమ్ అన్న కడుగుతారా? ఇదంతా క్లీనింగ్ సెక్షన్. ఓకే. ఇప్పుడు ఇదేందన్నా అంతా బిల్డింగ్ అంతా ఆగమాగ ఉన్నట్టుందిగా. కాంట్రాక్టేనా అన్నా? 20 ఏళ్ళు పర్మనెంట్ కాదు. ఎంత వస్తుందా మనకి జీతం? 15,600. 15,600. అంటే మీకు క్యాష్ వస్తుందా లేకపోతే దాంట్లో కట్టింగ్స్ ఉంటాయా? ఏముండే వస్తాయి క్యాష్. 20 ఏళ్ళ నుంచి అదే జీతం? లేదు, మొన్న పెంచిళ్ళు. అంతకుముందు ఎంత ఉండే? మాట్లాడదాం మా బ్యాచ్. ఎంతమ్మా మీదెంత? ఎంత జీతం? 15,500. 15,000. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు? చాలా రోజులు అవుతుంది. ఏందమ్మా 15,000 సరిపోతాయా? ఇక సరిపోతాయి అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు పెరగక 3 నెలలు పెరిగింది. ఇక ఈ నెల ఇంతవరకు జీతం పల్లె. ఇంకా పల్లె. ఎట్లా కొంచెం క్లీనింగ్ అంతా సరిగా ఇది లేదు కదా? ఇక చేస్తాం కానీ ఇక మంది తొక్కుడు పని, ఇక జనం బాగా కదా, అట్లా పర్మనెంట్ కాలే. ఇక పర్మనెంట్ అవుతుంది ఇక దండగా. జీతం ఎంత? ఫస్ట్ 600. 600 నుంచి. కొద్ది రోజులకు 900 అయింది. మళ్ళా సంవత్సరం 900 పోయి 1250, 2200. ఎన్ని గంటలు పని చేస్తావమ్మా? 6 గంటలకు వచ్చి 2:30 పోతాం. మళ్ళీ 2 గంటలకు వచ్చి రాత్రి 9 గంటలకు పోతాం. 8 గంటలు 10 గంటలు డ్యూటీ చేస్తుంది. మళ్ళీ కన్నా కష్టం చేయాలి. 10 పనులు చేసినా హాస్టల్లో విలువ లేదు. ఉండదా అమ్మా? విలేజ్ ఇచ్చారు. ఉండవా? జాయిన్ అయ్యారు ఏళ్ళ నుంచి, ఇప్పుడు కాదు, ఏళ్ళ నుంచి. ఇది కిచెన్ పొయ్యి. ఇది ఈయనే చేస్తారు. ఇప్పుడు రాత్రి దొండకాయ ఫ్రై. అన్ని ముదిరిపోయినాయి వస్తున్నాయి అమ్మ ఇళ్ళకు.
అన్ని ముదురులే ఉన్నాయిగా. ఎన్ని నేర్తారమ్మా? మొత్తం అట్లే ఉన్నాయిగా. ఆ? అంతా పడేసిన కూరగాయలు తెస్తారు. ఏముంటుంది కాంట్రాక్టర్ వ్యవస్థ కథ. సో ఎక్కడికక్కడ చెత్త చెదారంతో నిండిపోయినది. ఇది కిచెన్ ఏరియా. ఎంత దారుణంగా ఉందో మనకి కళ్ళకు కట్టినట్టు మనకు అర్థమవుతుంది. చూడండి, ఈ దోశలు వేసే ఇవి ఉన్నట్టున్నాయి. ఎంత ఘోరంగా ఉన్నాయి చూడండి. రోడ్ సైడ్ గల్లీలో లేకపోతే రోడ్ సైడ్ తినే టిఫిన్ కూడా ఇంత ఇంత ఇదిగా ఉండదు చూడండి. అంటే ఒక స్లమ్ ఏరియాల్లో పెట్టి ఒక టిఫిన్ సెంటర్ కానీ ఇంకోటి కానీ ఇంత భయంకరంగా ఉండదు. ఏంటిదన్నది? చింతపండా? ఈగలు. ఒకసారి అందులోకే పోదాం, పిల్లలతో మాట్లాడేది. యా, ఒక నిమిషం అమ్మ. ఎట్లుందమ్మా ఫుడ్? బాగాలేదా? ఎందుకు పడేస్తున్నారు? ఎందుకమ్మా? కర్రీ బాగాలేదు. క్యాబేజ్ కర్రీ. ఓకే, ఇప్పుడు మెనూలో ఉన్న దాని ప్రకారమే పెడతారా? ఇవాళ క్యాబేజ్ అనేది ఉంది, క్యాబేజ్ పెట్టినట్టున్నారు. రెగ్యులర్గా రోజు అట్లే అట్లే ఉండదా? కనీసం తినలేమా మనం దాన్ని? కొంచెం తినొచ్చు అంతే. ఇప్పుడు పురుగులు రావడము, ఈ రైస్లో రాళ్ళు రావడం అట్లా ఏమైనా ఉంటుందా? అట్లేం లేదు, ఇంతవరకు అయితే రాలేదు నాకు. అంటే కలర్ రైస్ కూడా కొంచెం స్మెల్ ముక్కలాగా అనిపిస్తున్నది. అనిపిస్తుంది కొంచెం. ఎట్లా ఇంటి దగ్గర పేరెంట్స్ చెప్తుంటారా ఫుడ్ బాగాలేదు, చట్నీస్ తీసుకురండి అని? చెక్లీస్ తెచ్చుకుంటా. ఓకే. సో నాకు కొంత ఐడియా ఉంది. నేను యాక్చువల్గా సర్వేలో చదివిన. నేను అప్పుడు 7 రూపీస్ ఉండే పర్ డే భోజనం విలువ. అంటే మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్ మేము చదువుకున్నప్పుడు. ఇప్పుడు 2000 నా 10th. నైట్ డిన్నర్, మధ్యలో ఒక ఛాయ్ ఏదో సంథింగ్ స్నాక్స్, అంతా కలిపి 7 రూపాయల్లో మొత్తం ఇచ్చేయాలన్నమాట. అది ఉంటుండే. తర్వాత రేటు పెరిగినట్టున్నది. సో ఆ రైస్, ఈ ఫుడ్ చూస్తుంటే అది గుర్తొస్తున్నది. ఆ డేస్ గుర్తొస్తాను. నేను కూడా హాస్టల్లో చదివిన కాబట్టి. అంటే కనీసం కూడా హైజీన్ లేకుండా ఎట్లా మనం, అంటే ఇది గవర్నమెంట్ హాస్టల్ ఇంతకంటే గొప్పగా ఉంటుందానే అని అనుకోవాలనా? అట్లా అనుకుంటే మరి తెలంగాణ దీనికోసం కొట్లాట ఇదంతా అక్కర్లేదేమో. ఇప్పుడు నేను వస్తుంటే మన వాడు హాస్టల్లో పిల్లగాడు బరివాతల్నే పాపం ఉండి బయటనే స్నానం చేస్తుంటే బాత్రూంలో పోయే సిచ్యువేషన్ లేదు. నేను యూనివర్సిటీ ఉస్మానియాలో ఎంబీఏ పిహెచ్డీ చేసేటప్పుడు నా పరిస్థితి అట్లనే ఉండే. ఇప్పటికీ కూడా ఉస్మానియాలో అట్లే ఉంది, కాకతీయ యూనివర్సిటీలో కూడా సేమ్ అట్లే ఉంది. యాక్చువల్గా ఇప్పుడు ఈ మెస్ మనం ఇప్పటిదాకా చూసినామో అది కేవలం 200 మందికి క్యాటర్ చేయాల్సినటువంటి మెస్ ఇది. కానీ దీంట్లో వీళ్ళు కార్డులు ఇచ్చిన 1800 పైన కార్డులు ఇచ్చిందంట. అంటే నీకు ఎంత ఓవర్ క్రౌడెడ్ అయిపోయి ఉంటుంది. ఓవర్ క్రౌడెడ్, నీకు స్టాఫ్ కూడా వాళ్ళకి తగ్గట్టుగా స్టాఫ్ లేరు ఇక్కడ. వీళ్ళకు జీతాలు అరకొరనే. ఇప్పుడు మనం విన్నాం కదా 600 నుంచి అని. ఎట్టి చాకరీ వీళ్ళది ఘోరం. ఈ చుట్టుపక్కల గ్రామాలకి వెళ్ళి వచ్చి ఇక్కడ పనిచేస్తారు. ఏదో పాపం వాళ్ళకు నువ్వు కొంచెం సేపు అడిగితే మా పిల్లలు లెక్కన వీళ్ళు ఉన్నారు కదా, ఏదో వచ్చి కనీసం అట్లా వండి పెడతాం, కనీసం ఏదైనా వచ్చి వండి పెడతాం కదా అని చెప్పని. ఇప్పుడు బియ్యం తీసుకొచ్చుకున్నది వీళ్ళు కాదు. ఇప్పుడు మన చేతిలో పడితే ఎంత ముక్క వాసన అన్నది. ఎవరన్నా అడిగితే ఇంతకన్నా మంచి బువ్వ తింటారా మీరు ఇళ్ళల్లో కాడ? మీకు బువ్వ ఎట్టుడే ఎక్కువ అంటే ఏది? ఇప్పుడు రీస్టార్లు కావచ్చు, వీసీల దగ్గర కావచ్చు, వాళ్ళ దగ్గర పోతే మరి వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్యలు ఇటువంటి ఫుడ్ తింటున్నారా మరి వాళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు? సో అది ఏంటంటే నీకు స్టాఫ్ లేదు ఇక్కడ. మూలం కారణం ఏముందంటే నీకు డైట్ ఛార్జీలు ఎక్కడ పెంచారు? నీకు పెంచలేరు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే పిల్లలు మెరిటోరియస్ స్టూడెంట్స్, వీళ్ళంతా ఇక్కడికి వచ్చేటోళ్ళందరూ మెరిటోరియస్ స్టూడెంట్స్. వాళ్ళకి ఏంటంటే 80% వీళ్ళు చదువుకోవాలి. ఒక ప్రెస్టేజ్, కాకతీయ యూనివర్సిటీలో చదువుతున్నాం అంటే ఒక ప్రెస్టేజ్. ఈ ఊళ్ళలో కూడా కొంతమంది చాలా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళని ఏదో పెట్టి మనం అయితే కనీసం చదువన్న మంచిగా చదువుకొని పోదామన్నాడు. అంటే 75 ఏళ్ళ స్వతంత్ర దేశంలో, అది కూడా తెలంగాణలో, మన రాష్ట్రంలో ఇంత దరిద్రంగా ప్రపంచంలో ఎక్కడ చూపిస్తే మన దేశం మీద కావచ్చు, తెలంగాణ మీద, ఈ ప్రభుత్వాల మీద ఉంచుతారు వాళ్ళు. ఇది చూస్తే అంత దరిద్రంగా ఉన్నాయి. ఎక్కడ నాకు ఇంకొక ప్రమాదం ఏంటంటే ఈ వీడియోలు చూసి రేపు పొద్దున ఎవరైనా పేరెంట్స్ యూనివర్సిటీలో చదివించాలంటే పంపించారేమో. వద్దురా నాయన పలానా ఆ రోజు మన వీడియోలు చూసినా వద్దొద్దు. చాలా మంది అట్లా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు నేను వందలాది స్కూల్స్, హాస్టల్స్ మొత్తం తిరిగినాం కదా. ఈవెన్ సోషల్ వెల్ఫేర్ ఇంతకుముందు మాట్లాడుకుంటూ ఒక అమ్మాయి చెప్తే బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టల్ కన్నా ఘోరంగా ఉన్నాయంట. అంటే ఇదే ఇట్లుంటే బీసీ, ఎస్సీ హాస్టల్ అంటేనే అవి దరిద్రం, అష్టదరిద్రంగా ఉంటాయి. ఆ లైన్లో ఆలోచించి అంటే చూడండి, అంటే అవైతే సర్వనాశం, అవి గట్లనే ఉంటాయి, అవి ఉండాల్సిన పద్ధతే కదా. అవి పందులో దొడ్డు లెక్కనే ఉంటాయి అని చెప్పి అనేది ఆల్రెడీ ఒక సైకలాజికల్గా జనం లోపలికి ఆల్రెడీ పడున్నది. అయినా పేదరికంలో ఉన్న వాటికి ఒక స్ట్రగుల్ చదువుకొని ఎక్కడికో పోవాలి. ఉట్టిగా ఏంది అబ్దుల్ కలాం ఫోటోలు, సుభాష్ చంద్రబోస్ ఫోటోలు, లేకపోతే గొప్ప గొప్ప సైంటిస్టుల ఫోటోలు పెట్టి వాళ్ళ కొటేషన్స్ పెట్టుడు కాదు. మీరు ఆ గద్దెలలో ఉన్నటువంటి వాళ్ళు అది అమలు చేసి
వీళ్ళని నిజంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత వీళ్ళు టేకప్ చేసుకొని కూర్చోవాలి. అన్నం గట్ల కంపు కొట్టుకుంటా హాస్టల్లో పోతే హాస్టల్ ఉండలేరు, ఎవరన్నా తింటారు అబ్బా, కుక్కలు తినే కాడ కూడా వాళ్ళు ఒక మొత్తం ఇక మన క్యాబినెట్ అంతా వచ్చి ఇక్కడ కూర్చొని వాళ్ళు కూర్చొని ఈడ కూర్చొని తింటే సరిపోతుంది. అలాగా బయట కూర్చొని ఇంత కంపు వాసన ఎంత దరిద్రంగా ఎంత దరిద్రంగా వస్తున్నదో. సో దీనికంటే మూలం ఎక్కడ అంటే నీకు రిక్రూట్మెంట్ లేదు, కంప్లీట్ రిక్రూట్మెంట్ లేదు. రిక్రూట్మెంట్ చేయాలి, దానికి తగ్గట్టుగా బిల్డింగ్స్ కట్టాలి, స్టాఫ్ ఉండాలి, వాళ్ళకి పర్ఫెక్ట్ సాలరీస్ కావాలి, దీని మీద సూపర్విజన్ జరగాలి. ఏం సూపర్విజన్ లేకుండా ఉల్టా రివర్స్ మాట్లాడి ఎవరైనా మాట్లాడితే అసే పోసే అని అనుడు, ఇటువంటి భాష మాట్లాడు. ఒక్కసారి ఏం ఆయిల్ వాడతామన్నా మనం? గోల్డ్ డ్రాప్. సో ఇది హాస్టల్ మెస్ లోపలి సిచ్యువేషన్. ఇంకా పిల్లలు తింటూనే ఉన్నారు. సో ఈ ఫుడ్ మీద వాళ్ళైతే చాలా దారుణమైన ఒపీనియన్ చెప్తా ఉన్నారు. పచ్చళ్ళు వేసుకుంటున్నారు. వయమ్మ ఎందుకు చట్నీ వేసుకొని తింటున్నారు? కర్రీ తినరా మీరు? బాగుంటుంది ఇక్కడ కర్రీ. ఎట్లుంటుంది? బాగానే ఉంటుంది. సో ఇది హాస్టల్ లోపలి మెస్ లోపలి సిచ్యువేషను. హైజీన్గా లేదు. సో ఉన్న దాని ప్రకారంగా వాళ్ళు ఏదో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చెత్త ఫుడ్ ఉన్నది. మెనూ బోర్డు సరిగ్గా అమలవ్వట్లేదని అంటున్నారు. వాటర్ లేవు తాగడానికి, కడుక్కోవడానికి కూడా కనీసం నీళ్ళు కూడా లేవు ఇక్కడ. సో మరి ఇప్పటికైనా గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆలోచించాలి. ఇది చాలా దారుణమైన విషయం. మీరు ఇది మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది, కొట్లాడింది దీనికోసం కాదు. దాని తర్వాత తప్పో ఒప్పో కేసీఆర్ చేతిలో పెడితే ఈ 10 ఏళ్ళుగా ఈ విధ్వంసం చేసిండు. మార్పు జరిగితే మా బతుకులు మారుతాయి, మా జీవితాలు మారుతాయి అని అనుకుంటే సిచ్యువేషన్ ఇట్లా కనిపిస్తున్నది. ఇప్పుడు డైట్ ఛార్జీలు పెంచడానికి ఎలక్షన్ ఏమైనా అడ్డమా? డైట్ ఛార్జీలు పెంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఇబ్బంది ఏమైనా ఉందా? అది ఎన్ని రోజుల సమయం పడుతుంది? జస్ట్ ఇట్లా డెసిషన్ తీసుకుంటే అయిపోతుంది కదా. సో ఇది లేడీస్ హాస్టల్ నుంచి, లేడీస్ మెస్ నుంచి మనం మాట్లాడుతున్నది. గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి, డిమాండ్ చేస్తున్నాం. ఈ పరిస్థితి మారకపోతే మాత్రం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరో మూమెంట్ స్టార్ట్ అవ్వడం మాత్రం ఖాయం. రేవంత్ రెడ్డి గారు గుర్తుంచుకోండి దయచేసి. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలి వెలుగు.